స్టేషన్? చూడండి, రిపోర్ట్ ఇవ్వగానే మీ పని అయిపోయింది అనుకోకండి. మేము పిలిచినప్పుడల్లా మీరు పోలీస్ స్టేషన్కి కోర్టుకి రావాల్సి ఉంటుంది. అలా ఎన్నిసార్లు పిలిచినా మీరు రావాల్సి ఉంటుంది. అందుకు మీరు సిద్ధమేనా? సిద్ధమేనండి. ఐఎమ్ జర్నలిస్ట్. ఓకే ఓకే. మీలాంటి సిన్సియర్గా రిపోర్ట్ ఇచ్చే వాళ్ళుంటే రోజుకు మేము కొన్ని 100 కేసులు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అది సాధ్యమా? ఆ హత్య అంతమంది చూసినా ఎవరూ పట్టించుకుంది, మీరే ఎందుకు పట్టించుకుంటున్నారు? హత్యలు ఈ రోజుల్లో సర్వసాధారణమైన విషయం అండి. మీకెందుకు ఈ బాధ? గాని శుభ్రంగా ఇంటికి వెళ్ళండి. అదేమిటండి, గోగిలాల గోపాలకృష్ణ లాంటి సిన్సియర్ ఫ్రీడమ్ ఫైటర్ హత్య చేయబడితే మామూలు విషయం అంటారు ఏమిటండి? కానీ హత్య చేయించింది ఎవరు? లచ్చన్న. ఆయన ఎవరు? ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టరా? చెప్పండి. అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు. వీళ్ళందరినీ తయారు చేసే అండర్ వరల్డ్ కింగ్. తెలుసా? తెలుసు. అంటే మీరు తెలిసే కంప్లైంట్ ఇవ్వడానికి సాహసిస్తున్నారన్నమాట. సార్, శ్రీనగర్ కాలనీలో వీసీఆర్ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు సార్. దొంగతనం చేస్తారా? వీణ్ణి బొక్కలో వేసి మక్కలేద కొట్టి నిజం రాబట్టండి. అలాగే సార్. ఇంతకీ మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నారా లేదా? లేదు. కళ్ళ ముందర ఎన్ని ఘోరాలు జరుగుతున్నా నాకెందుకు లేని ఊరుకోబట్టే రోజు రోజుకి రౌడీజం ఇలా పెరిగిపోతా ఉంది. దాన్ని అరికట్టాలంటే మీరు ఈ కేసు రిజిస్టర్ చేయాలి ప్లీజ్. చేయకపోతే కేసు ఎలా పైకి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే మీ గురించి, ఆ లచ్చని గురించి పేపర్లో రాయిస్తాను. మీ స్టేషన్ ముందు ధర్నా చేయిస్తాను. ఇప్పటికైనా కేసు రిజిస్టర్ చేస్తారా లేదా? రెడీ సార్? ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. రే ప్రశాంత్, నీకు ఈ సంగతి తెలుసా? మీ నాన్నగారికి పోలీసులు పెద్ద అవార్డు ఇస్తున్నారా? ఏనా? నిజమేనా? మీ అమ్మ జోకులు వేస్తుందా నా మీద? లేకపోతే ఏమిటండి, రోడ్డు మీద జరిగిన ప్రతి విషయం పోలీసులు చెప్పాలా? అరే, నాకెందుకు లేని ప్రతి ఒక్కరు చేతులు ముడుచు కూర్చుంటే ఎలాగే? లోకంలో 1,00,000 జరుగుతున్నాయి. అవన్నీ మీ పేపర్లో వచ్చవుతున్నాయా, లేకపోతే జనం వెళ్ళి పోలీసులు చెబుతున్నారా? నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదు. నాన్న చేసిన దాంట్లో తప్పే ఉంది. చట్టాన్ని గౌరవించి ఆయన కళ్ళతో చూసిన ఘోరాన్ని పోలీసులకు చెప్పారు, అంతేగా? అది అలా అంటే సరే మీ అమ్మకి. అదే కదా, మీ నిజాయితీ వాడి సపోర్టు సరిపోయింది. అమ్మా, సాయంత్రం నుంచి నాన్నను ఓ సతాయించి బాగా అలసిపోయినట్టున్నావు. కాస్త నీళ్లు తాగమ్మా. తక్కువయ్యారే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్, మాఫియా లీడర్ లచ్చన గురించి ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చేశారు సార్. నువ్వెన్నా చెప్పు, లచ్చన మ్యాటర్ ఉన్న పేపర్లో పబ్లిష్ చేయను, దట్స్ ఆల్. ఓకే, కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేశంలో నిజాన్ని నిర్భయంగా ప్రచురించే పత్రికలు బోల్డ్ ఉన్నాయి. I will see to it that this matter is published in all other papers. మీ సోదరుడు చేసుకోండి. హలో, లచ్చన్న, రాచకొండ లచ్చన్న. ఏంటి, మీ ఆయన నా గురించి ఏదో చరిత్ర రాసి ఫైల్ తయారు చేశాడంట? అది తెచ్చిపెట్టరే. ఏం ఫైలు? నాకేం తెలీదు. మరీ అంత నంగనాచి పూజ పెట్టబాక. ఏమ్మా, నోట్లో వేలెడితే కొరగలవా, లేక నా చెవులో ఏమైనా బీడి ముక్క కనపడుతుందా? డాక్టరా? ఓకే, కొంచెం తప్పు. అర్జెంటుగా ఆ ఫైల్ నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఈ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా బతికే ఛాన్స్ ఉండదు. నిజంగా నాకేం తెలీదు. ఆ ఫైల్ గురించి నాకేమీ తెలీదు. మా ఆయన కూడా ఇంట్లో లేరు. రేయ్, గంట నొక్కాడు, హస్బెండ్ అనుకుంటా. ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి? ఏమిటి అడావుడి? అది వాళ్ళు. ఏమిటా కంగారు? వాళ్ళు. ఏం జరిగింది? అది ఏమిటా దౌర్జన్యం? ఎవరు? హలో, నువ్వా?
నేనే. ఏంటి గురు, పెన్నులో ఇంకుంది కదా అని, బుర్రలో గుజ్జుంది కదా అని నా గురించి తెగ వాకప్పు చేసేసి చరిత్రలు రాసి పత్రికలకి మ్యాటర్ సప్లై చేస్తున్నావంట. అయినా నీకు నేనేం అపకారం చేశాను గురు? అన్యాయంగా నన్ను పబ్లిక్ లోకి ఈడుస్తున్నావు. ఒక మనిషి నడిపదాల్లో దారుణంగా హత్య చేయడం అన్యాయం కదా? అది నీకు అన్యాయం చేసినట్టు అవుతాయా? ఆ సచ్చినోడు నా శత్రువు. నా శాండాలకు చరిత్ర అంతా ఫోటోలు తీసి పార్లమెంట్ లో అప్పచెబుతాను అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటేను నా ఫోటోలు నాకు ఇచ్చేయి అని అడ్డు తగిలాను. అన్నాడు, మర్డర్ చేయించేసుకున్నాడు. అయినా సచ్చినోడు సైలెన్స్ గానే ఉన్నాడు, మర్డర్ చేయించడం నేను సైలెన్స్ గానే ఉన్నాను. మధ్యలో నీ మొగుడికి ఎందుకమ్మా ఈ న్యూసెన్స్? షటప్! నువ్వు చేయించిన అరాచకాలన్నీ సాక్ష్యాలతో సహా సేకరించాను. ఆ ఫైల్ పత్రికలు వాళ్ళకి ఇస్తాను. పోలీసులు ప్రభుత్వం నిన్నేం చేయలేకపోయినా నీకు ప్రజల గుణపాఠం చెబుతారు. అదండమైన గొడవ. రే, శత్రువు కూడా లేదని చెప్పేటాడు. ధర్మప్రభులు ఉండబట్టే ధర్మదేవత సింగిల్ లెగ్ మీద కొంటుకుంటూ నడుస్తుంది. నా ఫైల్ నాకు ఇచ్చేవి. ఇవ్వను. నీలాంటి నీచుడు చరిత్ర పత్రిక ఎక్కించేంత వరకు నేను నిద్రపోను. నువ్వు ఉండవమ్మా. ఆడ కూతురంట దండం పెడతంటే నాకు దద్దలు ఆడిపోతే. రే, ఆడవాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మన ఎతకమంటే ఏం బాగుంటుంది? మీరు ఎత్తుకోండి. సార్ ఫైల్ దొరికింది. అమ్మ దొంగ, నీ దగ్గర చాలా పనితనం ఉందిరా. పెద్ద ఫైలే తయారు చేశావు. అదిరా, టైం 7:30 అయింది. వచ్చి వెళ్ళిపోయింది, ఫైల్ దొరికింది. వస్తా గురు. సారీ గురు, ఫైల్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను కానీ మ్యాటర్ అంతా నీ బ్రెయిన్ లో రికార్డ్ అయిపోయింది కదా. లీక్ అయిందనుకో, నా పొజిషన్ ఈక్ అయిపోద్ది. బాబ్బా, నీ బ్రెయిన్ తీసుకెళ్ళిపోతాను రా. ఆయన పొరపాటు చేశారు, ఇంకెప్పుడు పొరపాటు చేయరు. ఆయన వదిలేయండి, మీకు దండం పెడతాను. ఆయన వదిలేయండి. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. కోట్లింగం సార్, ఆ రసూలు పండ్ల దుకాణం వాడు పళ్ళు పంపించడం మానేసాడేంటి? రేపటి నుంచి మర్యాదగా పంపించమను, లేకపోతే వాడు పర్మిట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పు. ఓకే సార్. ఏంటా నీ ప్రాబ్లం? సార్, మా ఫాదర్ మర్డర్ గురించి ఎంక్వైరీ చేయమని. అరే రే రాములన్నా, నమస్తే నమస్తే. అన్నకి పైసలు పంపించుండు. దేనికి? తెల్వద్, నిన్ను ఇంటికి రమ్మన్నాడు. సాయంత్రం వస్తా. ఉండు, చాయ్ తాగిపో. ఇది చాయ్ తాగేటేమా? ఏంటా నీ గొడవ? అదే సార్, మా ఫాదర్ మర్డర్ కేసు. హలో, చెప్పు. పార్టీయా? 15 నిమిషాలు, 15 మినిట్స్లో వచ్చేస్తాను చెప్పు. ఓకే సార్, నేను చెప్పేది కొంచెం. సార్, నేను బయటకు వెళ్తున్నాను, స్టేషన్ జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. ఇన్స్పెక్టర్, నేను వచ్చి గంట సేపు అయింది. మా ఫాదర్ మర్డర్ కేసు ఏం చేశారు? ఏంటి ఫాదర్ డెత్ ఎఫ్ఐఆర్ అంతేనా? ఎంక్వైరీ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే ఇడియట్. అదేంటి సార్, కేసు పెట్టి 1 వారం అయింది, ఇంతవరకు మీరు ఏ యాక్షన్ తీసుకోలేదు. హంతకుడు ఎవరో తెలిసి కూడా అరెస్ట్ చేయలేదు. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? లచ్చన్న మీద. లచ్చన్న? రాచకొండ లచ్చన్న? సాక్ష్యం ఏమైనా ఉందా?
మా అమ్మ చెల్లి కళ్ళారా చూశారు. ఆహా, అంటే మీ అమ్మ చెల్లి ఎవరి పేరు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేయాలా? వేరే ఎంక్వైరీ ఏమి చేయక్కర్లేదా? ఏయ్ బావయ్య, జరిగిన హత్యకు ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు. అక్కడ ఉన్నది వాళ్ళిద్దరే అయితే వాళ్లే నీ తండ్రిని చంపలేదని గ్యారంటీ ఏమిటి? ఈ కేసు మాఫీ చేయడానికి లచ్చన్న దగ్గర లంచం తీసుకోలేదని గ్యారంటీ ఏంటి? డోంట్ టాక్ రబ్బిష్. చూడు మిస్టర్, పోలీసులంటే పొగరబోతులు కాదు, ప్రొటెక్టర్స్. కళ్ళు తెరిచి నిజం తెలుసుకుని కాపాడడం నేర్చుకో. నీ నీతులు వినడానికి కాదు మేము కాకి బట్టలు వేసుకున్నది. ఎస్ఐ గారు, మీరే అనవసరంగా గొడవ పడుతున్నారు. ఏం పని నీకు? నీ పని అయిపోయిందిగా, వెళ్ళి బయటికి వెళ్ళ. అట్టమైన వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆవిడ నా కాబోయే భార్య. మిస్టర్ ఎస్ఐ, లచ్చన్న లాంటి నీచుల దగ్గర ఎంగిలి మాంసం ముక్కలు తిని కండలు పెంచిన నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండడం పోలీసులకే అవమానం. నువ్వు ఒక్కడివే మొత్తం డిపార్ట్మెంట్ అనుకోకు. నీ పైన కూడా ఇంకా అధికారులున్నారు. వాళ్ళ ముందు నీ నిజ స్వరూపం బయట పెడతా. కాబడ్డా ఇటు ఆటో డ్రైవరు, అటు రాచకొండ లచ్చన్న. ఆటో వచ్చి లారీని గుద్దినా, లారీ వెళ్లి ఆటోని గుద్దినా ఆటోమేటిక్ గా నష్టపోయేది ఆటోయే. ఏమంటావు? ఏంటి సార్ మీరు చెప్పేది? అబ్బా, డైరెక్ట్ గా చెప్పేస్తున్నానయ్యా. లచ్చన్న మీద మా డిపార్ట్మెంట్కి వచ్చిన మర్డర్ కేసుల్లో మీ నాన్నది ఎందుకులే. ఇదిగో, అతనితో గొడవ పెట్టుకుని నువ్వేమీ సాధించలేవు గాని నీ మంచి కోసమే చెప్తున్నాను, కేసు విత్డ్రా చేసుకో. సార్ చూడు బాబు, చచ్చిపోయిన మీ నాన్న ఎలాగూ తిరిగిరాడు. బ్రతుకున్న మీరైనా హాయిగా ఉండండయ్యా. కాకి బట్టలేసుకుని లా అండ్ ఆర్డర్ని రక్షించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్? ఆ కాకి బట్టలు నేర్పిన అనుభవంతోనే చెప్తున్నాను, లచ్చన్న సంగతి మర్చిపో. దుష్టుల్ని శిక్షిస్తాం, సామాన్యుల్ని రక్షిస్తామని పేపర్లో స్టేట్మెంట్స్ ఇస్తుంది మీ డిపార్ట్మెంట్. కానీ నిజానికి దుష్టులకే రక్షణ కల్పిస్తున్నారు మీరు. లచ్చన్న నేరస్తుడని ఏ పోలీస్ స్టేషన్, కోర్టు ఇంతవరకు రుజువు చేయలేదు. అందుచేత లచ్చన్న మా దృష్టిలో మంచివాడే. అయినా మనకి మధ్యలో గొడవలు ఎందుకయ్యా? హాయిగా కేసు విత్డ్రా చేసుకో, మంచిది. మీ నాన్న కూడా ఇలాగే. ఆ సీఐ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఏమయ్యాడు? ఈ కేసు నొక్కేయడానికి మీరు లంచం ఎంత తీసుకున్నారు? మిస్టర్, ఏమిటి నువ్వు మాట్లాడేది? మీ ఎస్ఐ కూడా ఇంతే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. యూ షట్ అప్. డోంట్ షౌట్. ప్రజారక్షణ కోసం మా ప్రాణాలైనా త్యాగం చేస్తామని పత్రికల్లో బాకాలు కొట్టుకోవడం కాదు, ప్రాక్టికల్ గా చేయడం నేర్చుకోండి. నా సమస్య ఎలా పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు. మీ ఉచిత సలహాకు థ్యాంక్స్. నిజం సార్, లచ్చనే చేశాడు. ఏవయ్యా, ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? లచ్చన్ అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆయన శాంతమూర్తి, పరమసాత్వికుడు. ఆయన హత్య చేశారంటే ఎలా నమ్మమంటావు? ఎవరు నమ్మరు. నమ్మరు సార్, మీరు నమ్మరు. నెత్తురుతో తడిసిన ఒక నిజాన్ని మీరు నమ్మరు. తెలుపు ముసుగేసిన 1,00,000 అబద్ధాలని మీరు నమ్ముతారు, నమ్మిస్తారు, ప్రచారం చేస్తారు. ప్రజాప్రతినిధులు సార్ మీరు. చూడు మిస్టర్, తండ్రి పోయిన బాధలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదన్నమాట. తెలుసు సార్. హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నాను. చూడు బాబు, నిన్ను కాదంటే నాకు పోయేవి మీ 4 ఓట్లే. మరి ఆ లచ్చనని కాదన్నాను అనుకో, అసలు ఈ పదవే ఉండదు. ఏది బెటర్ అంటావు? శవాల మీద కూడా ఓట్ల బేరం ఆడుకునే నీలాంటి వాడున్నంత వరకు సామాన్యుడికి న్యాయం జరగదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి ఇది ఇల్లీగల్. ఇన్స్పెక్టర్, టేక్ దిస్ ఫెలో అవుట్. మంత్రి, న్యాయం చేయడానికి మీ దగ్గరకు వచ్చే ప్రాధాన్యపడే వాడికి ఇదేనా మీరిచ్చే బహుమానం? మీ జాతకాన్ని తిరగరాసే పిచ్చి ఓటర్కి ఇదేనా మీ జవాబు? బాగుందిరా మీ చట్టం, చాలా బాగుందిరా మీ న్యాయం. చట్టం, న్యాయం, వాటిని మెళ్ళో దండలుగా వేసుకుని ఎందుకు ప్రజల్ని మోసం చేస్తారు? ఎందుకు చేస్తారు? మీరు ఆ రాజకీయ నాయకులు ఆ గుండాలకి బానిసలరా. వాళ్ళిచ్చే లంచాలకి దాసులరా మీరు, దాసులరా మీరు. ప్రజల్ని, చట్టాన్ని రక్షించాల్సిన కాకి బట్టలు వాటిని నాశనం చేస్తున్నాయి, ధ్వంసం చేస్తున్నాయి. చేసుకోండి, ఇంకా చేసుకోండి. మీ ప్రతాపం, మీ జులుం ఇదిగో ఇలాంటి పేదవాళ్ళని, బలహీనుల్ని హింసించడానికి మాత్రమేరా? న్యాయం అడిగే నాలాంటి వాళ్ళ చేతులకు బేడీలు వేయండి. అన్యాయాలు, అక్రమాలు చేసే వాళ్ళ కాళ్ళకి సలాములు కొట్టండి రా, సలాములు కొట్టండి. తొత్తులరా మీరు, తొత్తులరా మీరు. ఇన్స్పెక్టర్, తోకాడించుకుంటూ వాళ్ళ ఇంటి ముందు తిరగండి రా. బిస్కెట్లు ఇస్తారా మీకు, ఆ బిస్కెట్లు తినండి. గవర్నమెంట్ నుంచి మెడల్స్ ఇప్పిస్తారా మీకు, పెద్దగా ఫ్రేమ్ చేయించుకుని నెత్తిని పెట్టుకోండి మీ నెత్తి మీద.